ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మన టీమిండియా బోనీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మన వాళ్ళు 6 వికెట్ల తేడాతో గెలిచారు. మన బౌలర్స్ మరియు బ్యాట్స్మెన్ సమిష్టి కృషితో రాణించడం వల్ల మన టీమిండియా అయితే ఈ మ్యాచ్లో ఒక మంచి విక్టరీ కొట్టారు. ఎస్పెషల్లీ బౌలింగ్లో షమి 5 ఫర్ తీస్తే బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాడు. అది కూడా అన్బీటెన్ సెంచరీ, ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్. సో స్కోర్ కార్డ్ బట్టి చూసుకుంటే మన టీమిండియా ఈ మ్యాచ్లో కంఫర్టబుల్గానే గెలిచినట్టు అనిపిస్తుంది. ముందు బౌలింగ్ చేసి మన వాళ్ళు బంగ్లాదేశ్ టీంను 228 రన్స్ కాల్అవుట్ చేశారు. అండ్ దెన్ టార్గెట్ను 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి 46 ఓవర్స్లో కొట్టేశారు. సో ఓవరాల్గా స్కోర్ కార్డ్ చూసుకుంటే మన టీమిండియా పెద్దగా కష్టపడకుండానే మ్యాచ్ గెలిచినట్టు అనిపిస్తుంది. బట్ రియాలిటీలో చూసుకుంటే మన టీమిండియా ఈ మ్యాచ్ గెలవడానికి నిజంగా చెమట ఓడ్చాల్సి వచ్చింది. మెయిన్లీ మన వాళ్ళు బంగ్లాదేశ్ టీంను చాలా డామినేట్ చేస్తారు, ఒక పెద్ద విక్టరీ కొడతారేమో అనుకున్నాం. బట్ మన వాళ్ళైతే మరీ బీభత్సమైన డామినేషన్ కనబరచలేకపోయారు. బంగ్లాదేశ్ టీం మన టీమిండియాకు చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చింది ఈ మ్యాచ్లో. సో డెఫినెట్లీ మ్యాచ్లో గెలిచినప్పటికీ మన టీమిండియా పర్ఫార్మెన్స్లో చాలా వరకు లోపాలు ఉన్నాయి. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బంగ్లాదేశ్ వాళ్ళు మన స్పిన్ బౌలర్స్ని చాలా కంఫర్టబుల్గా ఫేస్ చేశారు. అది కూడా ఇనీషియల్గా వాళ్ళు పేక లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత. సో యాక్చువల్గా ఈ మ్యాచ్లో అయితే కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. అండ్ వాటిలో ఫస్ట్ వన్ చూసుకుంటే బంగ్లాదేశ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ గ్రౌండ్లో చేస్ చేయడం కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియా కెప్టెన్ చెప్పాడు, నేను టాస్ గెలిచుంటే ముందుగా ఫీల్డింగ్ తీసుకునేవానని చెప్పి. ఎందుకంటే అండర్ ది లైట్స్ పిచ్ బ్యాట్స్మెన్కి బాగా అనుకూలిస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు మన కెప్టెన్. బట్ బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఇక మన వాళ్ళు ప్లేయింగ్ లోన్ చూసుకొని ఒక షాక్ ఇచ్చారు. హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టి హర్షిత్ రాణాని ఆడించారు. సో ఇది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ చాలామంది మనకి షమి ఫామ్లో లేడు కదా, సో హర్షదీప్ సింగే మెయిన్ బౌలర్ అనుకున్నారు. కానీ సిచ్యువేషన్ చూసుకుంటే కంప్లీట్లీ రివర్స్. హర్షదీప్ సింగ్ అసలు ప్లేయింగ్ లోన్లో కూడా చోటు దక్కలేదు. సో ఒక ఇన్ఫామ్ లెఫ్ట్ ఆర్మ్స్ ఏమైనా పక్కన పెట్టడం నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ ఎనివే మన టీమిండియా టాస్ ఓడిపోయినప్పటికీ స్టార్ట్ మాత్రం ఎదిరిపోయింది. మన బౌలర్స్ పవర్ ప్లేలో బేభత్సమైన బౌలింగ్ చేశారు. సో ఇనీషియల్గా ఫస్ట్ ఓవర్లోనే షమి సౌమ్య సర్కార్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ సెకండ్ ఓవర్లో చూసుకుంటే హర్షిత్ రాణా బంగ్లాదేశ్ కెప్టెన్ వికెట్ తీశాడు. దీంతో బంగ్లా టీం కేవలం 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సో మన టీమిండియాకి అయితే చాలా అంటే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఈవెన్ తర్వాత ఎక్కడ కూడా బంగ్లాదేశ్ టీం అంత ఈజీగా కోలుకోనేవ్వలేదు. ఆ 2 వికెట్లు పడిపోయిన తర్వాత ఒక 24 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ మన వాళ్ళు ప్రెజర్ పెట్టారు. మెయిన్లీ పేసర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. సో యాక్చువల్గా ఇంగ్లాండ్ సిరీస్లో డెబ్యూ చేసిన హర్షిత్ రాణా కొత్త బాల్తో సరిగ్గా బౌలింగ్ చేయలేదు. కానీ మ్యాచ్లో మాత్రం తన బౌలింగ్ను మెరుగుపరుచుకున్నాడు. కొత్త బాల్తో కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఇక షమి చూసుకున్న ఫుల్ రిథంలో కనిపించాడు. 7 ఓవర్లు మెహదీ హసన్ మిరాజ్ వికెట్ కూడా అతనే తీశాడు. సో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో షమి వికెట్లు తీయలేకపోతున్నాడని చెప్పి మనం అంతా బెంగ పెట్టుకున్నాం. కానీ ఐసీసీ టోర్నమెంట్ అనగానే షమిలో ఒక బీస్ట్ నిద్రలేస్తుందేమో. ఎందుకంటే మొన్నటి వరకు అతను వేసిన బౌలింగ్కు ఈ మ్యాచ్లో అతను వేసిన బౌలింగ్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో పాటు మంచి రిథంతో బౌలింగ్ చేశాడు. అలాగే తర్వాత అక్షర్ పటేల్ చూసుకున్న ఒక ఓవర్లో 2 వికెట్లు సేమ్ కైండ్ ఆఫ్ వేలో 2 బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ వరుసగా 3వ వికెట్ కూడా వచ్చి ఉండాలి. బట్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్స్లో ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఒక రెగ్యులేషన్ క్యాచ్. ఇలాంటి క్యాచెస్ అయినా రోహిత్ శర్మ కళ్ళు మూసుకొని తీసుకుని ఉంటాడు. బట్ అతని బ్యాడ్ లక్ క్రూషియల్ టైంలో క్యాచ్ని డ్రాప్ చేశాడు. సో ఈ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత మనం రోహిత్ శర్మ ఫ్రస్ట్రేషన్ చూసాం. చేతిని నేలకేసి కొట్టుకున్నారు చాలాసార్లు. అలాగే అక్షర్ పటేల్కి అపాలజీస్ కూడా చెప్పాడు. సో ఈ క్యాచ్ కనుక పట్టుంటే బంగ్లాదేశ్ టీం ఈ మ్యాచ్లో కనీసం 100 పరుగులు కూడా చేసి ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు 35 రన్స్కే 5 వికెట్స్ కోల్పోయారు. అండ్ ఈ టైంలో జాకర్ అలీ బ్యాటింగ్ వచ్చాడు. ఫస్ట్ బాల్కి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. కానీ ఈ క్యాచ్ని డ్రాప్ చేయడం వల్ల మ్యాచ్ చాలా దూరం వెళ్ళిపోయింది. మెయిన్లీ జాకర్ అలీ మరియు తౌహీద్ హృదయ్ ఇద్దరు కలిసి 6వ వికెట్కు ఏకంగా 154 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఇదైతే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 6వ వికెట్కు అతిపెద్ద పార్ట్నర్షిప్. అలాగే బంగ్లాదేశ్ టీంకి చూసుకున్న 6 లేదా అంతకంటే కింద వికెట్స్కు ఇదే బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్. సో 35 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పేక లోతు కష్టాలు ఉన్న బంగ్లాదేశ్ టీంను జాకర్ అలీ మరియు హృదయ్ ఇద్దరు కూడా ఆదుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ తౌహీద్ హృదయ్ అయితే సెంచరీ కొట్టేశాడు. 118 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అండ్ జాకర్ అలీ చూసుకున్న 114 బంతుల్లో 68 పరుగులు చేశాడు. సో ఇద్దరు కూడా చాలా ప్రెజర్ సిచ్యువేషన్లో మన టీమిండియా బౌలర్స్ని చాలా సమర్థవంతంగా ఫేస్ చేశారు. మెయిన్లీ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఈ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా స్పిన్నర్స్ 1 వికెట్ కూడా తీయలేకపోయారు. సో బంగ్లాదేశ్ టీం తమ మొదటి 5 వికెట్స్ని పవర్ ప్లేలో కోల్పోయారు. అండ్ మిగతా 5 వికెట్స్ చూసుకుంటే చివరిలో డెత్ ఓవర్స్లో కోల్పోయారు. కానీ మొదటి పవర్ ప్లే తర్వాత 11 ఓవర్ నుండి 40 ఓవర్ వరకు ఈ 30 ఓవర్స్లో వాళ్ళు 1 వికెట్ కూడా కోల్పోలేదు. సో మిడిల్ ఫేస్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మన టీమిండియాకి వికెట్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారంటే నిజంగా వాళ్ళు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే 2 ఓవర్స్ టైం చూసుకుంటే మాత్రం వాళ్ళు మొమెంటం కోల్పోయారు. ఈవెన్ అక్షర్ పటేల్ వేసిన 45th ఓవర్లో రిషాద్ హుసేన్ గట్టిగానే కొట్టాడు. 2 6లు మరి ఒక 4 కొట్టి ఆ ఓవర్లో ఓవరాల్గా 20 రన్స్ రాబట్టాడు.
అయితే డెత్ ఓవర్స్లో ఒక్క ఓవర్ తప్పితే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మిగతా ఓవర్స్లో పెద్దగా రాణించలేకపోయారు. మెయిలీ మరోసారి 2 ఓవర్స్ మన పేసర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిలీ మహమ్మద్ షమి ఈ మ్యాచ్లో ఏకంగా 5 వరకు తీసుకున్నాడు. 10 ఓవర్ల 53 పరుగులు ఇచ్చినప్పటికీ 5 వికెట్లు తీసుకున్నాడు. సో మనమైతే షమీను ఇలానే చూడాలనుకున్నాం, ఒక జెన్యూన్ వికెట్ టేకర్గా. ప్రతి మ్యాచ్లో కూడా అతని నుండి వికెట్లు కావాలి మనకి. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో 5 పడతారు అతను చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. కేవలం 104 వన్డే మ్యాచ్లోనే 200 వికెట్లు పడగొట్టి సెకండ్ ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు. అంటే మిచెల్ స్టార్క్ తర్వాత ఈ ల్యాండ్ మార్క్ను ఫాస్ట్గా చేరుకున్న రెండో బౌలర్గా అతను రికార్డును క్రియేట్ చేశాడు. అయితే బాల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం షమీనే ఫాస్టెస్ట్. మిచెల్ స్టార్క్ 5240 బాల్స్ వేశాడు 200 వికెట్స్ తీయడానికి. కానీ షమీ మాత్రం 5126 బాల్స్లోనే కంప్లీట్ చేశాడు ఈ మార్క్ని. అలాగే ఐసీసీ వన్డే టోర్నమెంట్స్లో చూసుకుంటే షమీ మన టీమిండియా తరపున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ ఈ రెండింటిలో కలిపి మొత్తం 60 వికెట్లు పూర్తి చేశాడు. దీంతో జహీర్ ఖాన్ రికార్డ్ బ్రేక్ అయిపోయింది ఈరోజు. అండ్ ఆల్సో ఐసీసీ ఈవెంట్స్లో షమీకి ఇది 5వ 5 ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఇలాంటి గంత సాధించలేకపోయాడు. సో నిజంగా షమీ అయితే సరైన టైంలో సరైన టోర్నమెంట్లో ఫామ్లోకి వచ్చాడు. ఇక అతనితో పాటు హర్షిత్ రాణా కూడా చాలా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. 7.4 ఓవర్స్లో 31 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే రాణా తన సెలక్షన్కు చాలా వరకు న్యాయం చేశాడు. మెయిలీ షమీకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు అదర్ ఎండ్లో. అదే ఇంగ్లాండ్తో సిరీస్లో చూసుకుంటే ఇలాంటి సపోర్ట్ దక్కలేదు షమీకు. ఒక ఎండ్లో అతను బాగానే బౌలింగ్ చేసినప్పటికీ మరో ఎండ్లో రాణా ఎక్కువ రన్స్ ఇచ్చేసేవాడు. కానీ మ్యాచ్లో మాత్రం వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా కుదిరింది. ఇక మిగతా బౌలర్స్లో చూసుకుంటే అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు. కానీ మిగిలిన ముగ్గురు మాత్రం వికెట్లు తీయలేకపోయారు. బట్ స్టిల్ మంచి ఎకానమీ అయితే మెయింటైన్ చేశారు. అంటే కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. కానీ జడేజా మరి కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయలేకపోయారు. సో ఇలాంటి సంఘటనలు మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. జనరల్గా చూసుకుంటే మన స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో చాలా డామినేట్ చేస్తూ ఉంటారు అపోనెంట్ టీంని. కానీ ఈ మ్యాచ్లో మాత్రం బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళని అవుట్ ప్లే చేశారు. మెయిలీ మ్యాచ్లో మన టీమిండియాకి బాగా బ్యాక్ ఫైర్ అయింది ఏదంటే ఫీల్డింగ్. క్యాచింగ్ అయితే అస్సలు బాగోలేదు. 3 క్యాచ్లు డ్రాప్ చేశారు. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా చెరో క్యాచ్ను డ్రాప్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ఫీల్డింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు. మెయిన్లీ పవర్ ప్లేలో 35 పరుగులకి 5 వికెట్లు పడిపోయిన తర్వాత మన వాళ్ళు లిటిల్ బిట్ లైట్గా తీసుకున్నట్టు అనిపించింది. అంటే ఇంకా అలాంటి బంగ్లాదేశ్ టీం కంబ్యాక్ చేయరు, ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాం అన్నట్టు బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. కానీ షాకింగ్లీ బంగ్లాదేశ్ టీం కంబ్యాక్ చేశారు. ఇన్పటి వాళ్ళు డెత్ ఓవర్స్లో సరిగ్గా ఆడలేకపోయారు, కానీ లేకపోతే 250 లేదా 260 వరకు వచ్చేది వాళ్ళకి. సో నిజంగా మనం ఈ మ్యాచ్లో అయితే బంగ్లాదేశ్ టీం యొక్క పోరాట పట్టిపని మెచ్చుకొని తీరాలి. ఇక మన వాళ్ళు చేసింగ్ చూసుకుంటే మళ్ళీ పవర్ ప్లేలు అదరగొట్టేశారు. బాల్తో అయితే ఫస్ట్ 10 ఓవర్స్లో మన టీమిండియా కదిరిపోయి స్టార్ట్ వచ్చిందో బ్యాట్తో కూడా సేమ్ టు సేమ్. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా పవర్ ప్లేలో బ్యాట్ జొలిపించారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ మరోసారి అతను వన్డే వరల్డ్ కప్ను గుర్తు చేశాడు. అప్పుడు ఎలా అయితే మన టీమిండియాకు పవర్ ప్లేలో ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వాలని చూశాడో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. 36 బంతులోనే 41 పరుగులు చేశాడు. అండ్ గిల్ చూసుకున్న పవర్ ప్లేలో ఆల్మోస్ట్ రన్నే బాల్ కొట్టాడు. సో మన టీమిండియాకి అయితే రోహిత్ శర్మ కారణంగా చాలా మంచి స్టార్ట్ వచ్చింది. కానీ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం మన బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. మెయిలీ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 38 బంతులు ఆడితే 22 పరుగులు మాత్రమే చేశాడు. సో కోహ్లీ అయితే క్లియర్లీ క్రీజ్లోకి వచ్చిన దగ్గర నుండి చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఆ ఫస్ట్ రన్ తీయడానికి చాలా బాల్స్ ఆడేశాడు. సో మనం ఆల్రెడీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో చూసాం, లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఆడేందుకు కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. అంటే ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. రషాద్ హుస్సేన్ బౌలింగ్ ఆడేందుకు కోహ్లీ తడబడ్డాడు. ఇన్ఫాక్ట్ అతనికి వికెట్ కూడా ఇచ్చేశాడు, అది కూడా ఒక ఈజీ బాల్కి. సో విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో అక్కడ కూడా కంఫర్టబుల్గా కనిపించలేదు. మెయిన్ అతను అవుట్ అయిన విధానం చాలా డిసప్పాయింట్ చేసింది. అలాగే తర్వాత అయ్యర్ చూసుకుని అక్షర్ పటేల్ చూసుకున్నా ఇద్దరు కూడా కౌంటర్ అటాక్ చేద్దామని అవుట్ అయిపోయారు. సో మన టీమిండియా అయితే మిడిల్ ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయింది. అది కూడా 3 వికెట్లు కేవలం 32 పరుగుల వ్యవధిలోనే కోల్పోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే గేమ్ కొంతవరకు అటు ఇటు అవుతుందేమో అనిపించింది. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ స్పిన్నర్స్ అనుకున్న దానికంటే అద్భుతంగా రాణించారు. మెహదీ హసన్ మిరాజ్ మరియు రిషాద్ హుస్సేన్ ఇద్దరు కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్కు ఈజీగా రన్స్ కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు. సో యాక్చువల్గా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అయితే స్లోగా మారింది. పైగా ఇంక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు డ్యూ పడలేదు. సో మనం ఆల్రెడీ ప్రీ వీడియోలో చెప్పుకున్నాం క్లౌడీ కండిషన్స్ ఉంటే డ్యూ రాదని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. దుబాయ్లో క్లౌడీ కండిషన్స్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్లో డ్యూ పడలేదు. దీనివల్ల స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ అయింది అండ్ మంచిగా బౌలింగ్ చేయగలిగారు. సో బంగ్లాదేశ్ టీం కనుక ఇంకో స్పిన్నర్ని తీసుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. మిగిలిన వాళ్ళు ఈ మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన నసీం అహ్మద్ని ఆడించుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా డామినేట్ చేసేవారు మన టీమిండియానే. సో వాళ్ళైతే దుబాయ్ కండిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డ్యూ పడకపోతే సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ మనకి ఈ మ్యాచ్ బంగ్లాదేశ్తో కాబట్టి సరిపోయింది. అదే న్యూజిలాండ్తో పాకిస్తాన్తో అయి ఉంటే ఇంకా ప్రెజర్లు ఉండేవాళ్ళు మన వాళ్ళు. సో ఫస్ట్ మ్యాచ్ తర్వాత అయితే మన టీమిండియా కండిషన్స్ మీద చాలా వరకు అవగాహన పెంచుకోవాలి. బట్ ఎనివే ఒక ఎండ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం శుభ్మన్ గిల్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. చివరిగా తను ఆడిన వన్డే మ్యాచ్లు అక్కడైతే వదిలిపెట్టేశాడు, అక్కడ నుండి కంటిన్యూ చేశాడు. మరో సెంచరీ కొట్టాడు. అది కూడా ఈ మ్యాచ్లో చాలా మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు.
ఐ థింక్ 2019 సంవత్సరం వన్డే వరల్డ్ కప్లో అనుకుంటా స్టార్టింగ్ మ్యాచ్లో రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా మీద ఒక సెన్సిబుల్ సెంచరీ కొట్టాడు. అంటే ఇలాంటి ట్రిక్కీ టార్గెట్ని చేసినప్పుడు ఒక ఎండ్లో పాతికిపోయి చాలా మెచ్యూరిటీతో సెంచరీ కొట్టాడు. సో శుభ్మన్ గిల్ కూడా సేమ్ టు సేమ్ ఈరోజు అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ అతను కొట్టింది తన కెరియర్లో స్లోయెస్ట్ సెంచరీ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ సెంచరీ ఇది. అతను కనుక ఒక ఎండ్ హోల్డ్ చేసి యాంకర్ ఇన్నింగ్స్ ఆడకపోయిందంటే మన టీమిండియా చాలా ట్రబుల్లో పడిపోయేది. సో శుభ్మన్ గిల్ అయితే వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. మిగిలిన అతని టోర్నమెంట్లోకి ఒక ట్యాగ్తో వచ్చాడు. నెంబర్ 1 వన్డే బ్యాట్స్మెన్, ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండి టోర్నమెంట్లోకి వచ్చాడు. సో దానికి తగ్గట్టే శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో కంప్లీట్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేశాడు. స్టార్టింగ్లో బాల్ కొత్తకున్నప్పుడు అటాక్ చేశాడు, కానీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ కోహ్లీతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. అలాగే చివరిలో చూసుకుంటే రాహుల్తో కలిసి కూడా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో గిల్ ఆడిన ఇన్నింగ్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతని మైండ్ సెట్ ఎంత మంచిగా ఉందనేది. అలాగే గిల్తో పాటు కేఎల్ రాహుల్ కూడా చివరిలో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. సో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అతను నెంబర్ 6లో బ్యాటింగ్ పంపినప్పుడు సరిగ్గా ఆడలేరని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. కానీ యాక్చువల్లీ ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ నెంబర్ 6లో వచ్చినా సరే 41 పరుగులు కొట్టాడు. అది కూడా ఈ మ్యాచ్లో ఒక 6తో ఫినిష్ చేశాడు. సో మరోసారి అయితే కేఎల్ రాహుల్ నేను బ్యాటింగ్ పొజిషన్లో వచ్చినా బాగా ఆడగలని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. బట్ అఫ్కోర్స్ ఈ ఇన్నింగ్స్లో అయితే అతనికి లక్ చాలా బాగా కలిసి వచ్చింది. ఒక క్యాచ్ డ్రాప్ చేశారు, అలాగే బంగ్లాదేశ్ ఫీల్డర్స్ 2 రన్అట్స్ మిస్ చేశారు. బట్ ఎనివే టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే అతను గిల్తో కలిసి అజయంగా 87 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. సో మన టీమిండియాకు స్టార్ట్ బాగుంది, ఎండింగ్ బాగుంది, మధ్యలోనే అంత బాగోలేదు. ఇన్ఫ్యాక్ట్ బౌలింగ్ ఎలా ఉందో బ్యాటింగ్ కూడా అలానే ఉంది. సో ఖచ్చితంగా మన టీమిండియాకి ఇది ఒక డామినేటింగ్ విక్టరీ అని చెప్పలేం. మన వాళ్ళు ఈ మ్యాచ్ కొనడం కోసం చాలా చెమట ఓడ్చాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈ మ్యాచ్లో నెట్ గురించి ఆలోచించడమే మానేశారు. మ్యాచ్ గెలిస్తే చాలు అన్నట్టు ఆడారు. సో క్లియర్లీ బంగ్లాదేశ్ టీం అయితే మన టీమిండియా వాళ్ళని ప్రెజర్లో పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఇలా చేయడం వల్ల ఇప్పుడు మన టీమిండియాకే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచెస్లో మన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఆడటం మొదలు పెడతారు. మెయిన్గా ఫీల్డింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తిని తీసుకురావాలనే మైండ్ సెట్తో కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మన టీమిండియాకి ఒక మంచి లెర్నింగ్ కరు. ఈ మ్యాచ్ ద్వారా మనలోని కొన్ని లోపాలు బయటపడ్డాయి. అలాగే కండిషన్స్ మీద కూడా ఒక అవగాహన వచ్చి ఉండాలి మన వాళ్ళకి. సో వీటిని ప్రాపర్గా అర్థం చేసుకుని నెక్స్ట్ మ్యాచెస్లో కరెక్ట్గా అప్లై చేస్తే మన వాళ్ళు ఈజీగా సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మన టీమిండియా విజయ పరంపర నెక్స్ట్ 2 మ్యాచెస్లో కూడా కొనసాగుతుందో లేదనేది.